ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కూటికలపూడి గోవిందరావు పుట్టినరోజు వేడుకలను రాయలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా కేక్ కటింగ్ చేసి అధ్యక్షుల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం రాయలంలోని రెడ్ క్రాస్ భవనం నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 20 మంది జన సైనికులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిన్నబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఎంతో అభివృద్ధి జరిగిందని, భవిష్యత్తులో వారికి ఇంకా మంచి పదవి రావాలని, ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నమస్కారం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కుటికలపూడి గోవిందరావు గారు చంద్రబాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజున రాయలం గ్రామంలోని రెడ్ క్రాస్ భవనం నందు సుమారు 20 మంది పైగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. చంద్రబాబు గారికి ఈ రోజున జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు, అలాగే కేజీఆర్ కళాశాల అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కుటికలపూడి గోవిందరావు గారు అంటే చిన్నబాబు గారు ముద్దుగా కేకేసుకుంటాం. చిన్నబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రాయలం గ్రామంలో బ్లడ్ బ్యాంకు అన్నందు ఈ రోజు బ్లడ్ బ్యాంకు ఇష్టం జరుగుతుంది. జన సైనికుల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మాకు కూటమి నాయకులుగా చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ కార్యక్రమం కూటమి నాయకుల సమక్షంలో జన సైనికుల సమక్షంలో జరుగుతున్నందుకు ఈ రాయలం గ్రామానికి మరో గర్వకరం. అత్యంత నిజాయితీ గల వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, ప్రేమికుడు. అలాగే ఏ కూటమి నాయకుడు వెళ్ళినా సరే మంచి ఆలోచనతోటి, మంచి మనసుతోటి పలకరించే మనస్తత్వం ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడికి మా రాయలం గ్రామంలో ఇలాగా మాకు బ్లడ్ బ్యాంకు 20 మందికి ఇచ్చిందే కాకుండా జన సైనికులు కేక్ కట్ చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు చంద్రబాబు గారు ఉన్న రాబోయే రోజుల్లో మంచి పదవులు అలంకరించాలని, అందరికీ అందుబాటులో ఉండాలని, అలాగే చంద్రబాబు గారు కానీ, అంజిబాబు గారు కానీ, తోట సీతారామకృష్ణ గారు కానీ, ఇలాగే వర్మ గారు కానీ ఈ కూటమి నాయకులు మంచి ఆలోచనతో ముందుకు నడుపుతున్నందుకు ఈ కూటమి నాయకులు కూడా అందులో ప్రధాన పాత్రధారుడు చంద్రబాబు గారు. అలాంటి చంద్రబాబు గారికి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం కూడా చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు రాబోయే రోజు ఉన్నత పదవులు చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ జై హింద్.